దప్పిక కష్టాలో మన్నాను జలధారలను పంపావు. పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై మా తోడై నిలిచావు. సీనాయి మీద 10 ఆజ్ఞలిచ్చావు. నీ మాటలోనే జీవముందని తెలిపావు. బంగారు దూడను చేసి తొలగిన మమ్ములను చూసి కృపతో క్షమించావు. మందిరములో నీ మహిమతో నివసించావు. నీ ఒడిలో నిత్య విశ్రాంతి అని చూపావు. ఇదే మా నిర్గమకాండము, దేవుని అద్భుత ప్రేమను వివరించే సత్య గ్రంథము. ప్రపంచ చరిత్రలో మూల స్తంభము, ప్రతి ఒక్కరికి బుద్ధి కలిగించు దృష్టాంతము.